జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి, ఘోరంగా నిన్ను కనిపెంచినోళ్లను నెట్టి దుఃఖానికి, ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. ఏ రైలు కోకైనుల నిశా నిన్ను చేస్తాది రాబో నిశా, ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మా గుస. నడవర తమ్మి నాతో నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. పార్వతీపురం మన్యం జిల్లా అధికారులకు, ఈ కార్యక్రమాన్ని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా అధికారులు, సివిలియన్ పేరెంట్స్, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు, ఆశీస్సులు. నషాముక్త భారతదేశంలో డ్రగ్స్ అనేది ఉండకూడదు అనే సంకల్పంతో నషాముక్త భారత్ అనే నినాదంతో కార్యక్రమాలు ఎన్నో సెంట్లకు మన దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. ఈ వారోత్సవాలు మన పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇతర డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా పిల్లలు వారందరూ కూడా ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనకి మన జిల్లాలో డ్రగ్స్, గాంజా వీటి మీద మనం కంటిన్యూగా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ జిల్లాలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ప్రతి జిల్లా అధికారి కూడా చాలా దీన్ని సీరియస్గా తీసుకుని ముఖ్యంగా పిల్లల్లో ఎటువంటి గాంజా అలవాటు ఉండకూడదు అనే దాంతో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ జిల్లా గర్వంగా చెప్పగలం, మన పార్వతీపురం మన్యం జిల్లా నషాముక్త జిల్లా అని గర్వంగా చెప్పగలం. ఏమన్నా ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఒరిస్సా నుంచి అటు ఢిల్లీకి, పంజాబ్కు లేకపోతే వేరే రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ ఉన్నది, కానీ మన జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క పిల్లాడు కూడా మరి ఈ గాంజాకు అలవాటు పడి ఉన్నారు అనేది ఇంతవరకు కూడా మనకి అటు మరి హాస్పిటల్స్లో కానీ, డాక్టర్స్కి కానీ, అటు పిల్లలు స్కూల్లో కానీ, బయట కానీ ఎక్కడ కూడా పోలీసుకి కానీ మనకు రిపోర్ట్ కాలేదు. ఇదే ధ్యేయంతో, ఇదే ఉత్సాహంతో రాబోయే భావితరాన్ని మనమంతా కూడా కాపాడుకోవాలి. అది ప్రజలకందరికీ తెలిసే విధంగా, పిల్లలకందరికీ తెలిసే విధంగా ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. సో ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. పార్వతీపురం జిల్లాని మనము ఎప్పటికీ కూడా నషాముక్తిగా మనము కంటిన్యూగా ఆ విధంగా ఉండేటట్టుగా అందరం కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.